ఈయన కూడా ఏం పెట్టుకున్నాడు అంటే జకర్యాకు అర్థం వచ్చేటట్టు వారి తల్లిదండ్రులు పేర్లు పెట్టుకున్నారు. అయితే ఈ యెహోవా జ్ఞాపకం చేసుకున్నవాడు నీ జీవితంలో నా జీవితంలో కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే యెహోవాను జ్ఞాపకం చేసుకున్నవాడు. యెహోవాను జ్ఞాపకం చేసుకోకుండా మన రోజులు దాటిపోకూడదు. యెహోవాను జ్ఞాపకం చేసుకుండా మన బ్రతుకులు దాటిపోకూడదు కదా. అదే ప్రభు మనకు ఇచ్చిన ఆజ్ఞ. ఆయనను అనుసరించి నడుచుకోవటానికి ప్రభు ఇచ్చిన మొదటిగా మనకు జ్ఞాపకాన్ని గుర్తు చేస్తున్నాడు. ఉదయం లేచిన తాల నుంచి రాత్రి పడుకునేంత వరకు మన మైండ్ లో చాలా జ్ఞాపకాలు ఉంటాయి. ఈ రోజు మార్నింగ్ ఏమేం పనులు చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, రాత్రికి మరలా ఏం చేసుకోవాలి, రాత్రి అయ్యే లోపల రోజంతటిలో ఉన్న కార్యక్రమాలు ఏంటి అని షెడ్యూల్ వేసుకొని జ్ఞాపకం చేసుకుంటా ఉంటాము. అయితే ప్రభు కోసము నేను ఈ రోజు ఏ ఏ ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఏ విషయాల్లో ఆయన ఆజ్ఞలను నేను అనుసరిస్తా ఉన్నాను, ఏ విషయాల్లో నేను నడుచుకుంటా ఉన్నాను. ప్రభువు నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు, నేను ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు నా ప్రార్థనా జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు? మన సంఘాలలో ఉన్న సభ్యులను కదా, మన కుటుంబాలలో దేవునిని ఇంకా అంగీకరించని సభ్యులను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. రాజులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అధికారులను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంతేకాదు మన స్నేహితులను, అంతేకాదు మన కొలీగ్స్ ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంతేకాదు మన సంఘాలలో అనారోగ్యాలలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులలో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంతేకాదు మన సంఘాల్లో వెనుకబడిన వారిని జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు. అంతేకాదు మన సంఘాలలో సేవ కోసము అనేక ప్రాంతాలలో ఇబ్బంది పడుతూ వారు చేస్తున్న సేవలను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. కాబట్టి జకర్యా జ్ఞాపకం చేసుకున్నట. అయితే ఇక్కడ ఇంకొక వాళ్ళ మిస్సెస్ పేరు కూడా మనకు కనిపిస్తా ఉంది. ఆమె అక్కడ జకర్యా అని ఒక యాజకుడు ఉండెను, అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. ఎలిజబెత్ అంటే అర్థం వచ్చేసి దేవుడు ప్రమాణాలు చేయవాడు కదా. దేవుడు ప్రమాణము చేసినవి, దేవుడు వాగ్దానాలు చేసినవి నెరవేర్చే దేవుడు మన దేవుడు. ఆయన వాగ్దానాలు చేసి ప్రక్కకు నెట్టిన ఆయన కాదు. ఈ రోజుల్లో లోకములో లేకపోతే కుటుంబాలలో కొన్ని వాగ్దానాలు లేకపోతే కొన్ని ప్రమాణాలు చేస్తా ఉన్నారు, కానీ ఆ ప్రమాణాలు వారికి చేతనైతే చేస్తున్నారు, చేత కాకపోతే ప్రమాణాలు నెట్టి వేస్తున్నారు. అవసరత కోసం ప్రమాణాలు చేస్తున్నారు, అవసరత తీరిన తర్వాత ప్రమాణాలను నెరవేర్చలేకపోతా ఉన్నారు. ఇక్కడ మన దేవుడు ప్రమాణాలు చేస్తే ఆయన నెరవేర్చే దేవుడు. మనం కూడా కుటుంబాల్లో ప్రమాణాలు, పెళ్లిల్లో కూడా ప్రమాణాలు చేస్తా ఉంటారు కదా. ఆ ప్రమాణాలు మనము ఈ రోజుల్లో ఎంతమంది నేనైతే ఒకసారి అనుకుంటా, ప్రమాణాలు ఎందుకు పెట్టారు అసలు? ఊరికే అవి సగము కూడా నెరవేర్చట్లేదు ఫ్యామిలీస్లలో. ఎందుకు ఈ ప్రమాణాలు? కానీ ప్రమాణాలు దేవుడు ప్రమాణం చేయవాలి. మనము కూడా న్యూ ఇయర్ లో ప్రమాణాలు చేస్తా ఉంటాం కదా. మనము ప్రభుని నమ్ముకున్న క్రొత్తలో ప్రమాణాలు చేస్తా ఉంటాం. మనము మన కుటుంబంలో ఏదైనా జరిగినప్పుడు ప్రమాణాలు చేస్తా ఉంటాము. ఆ ప్రమాణాలు ఆది నుంచి అంతం వరకు కొనసాగించలేకపోతా ఉంటాం. ప్రమాణాలను దేవుని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. పెళ్లిళ్ళల్లో ప్రమాణాలు చేస్తే భార్య అనారోగ్యం ఉంటే భర్తలు పట్టించుకోరు ఒక్కోసారి కదా. ఆ ప్రమాణాలు చాలా ఉంటాయి. వ్యాధి ఎందు, బాధ ఎందు, ఆరోగ్యం ఎందు, ఆరోగ్యంగా ఉంటే బానే ఉంటారు. కష్టాలు సుఖాలు అట్లాంటివి వచ్చినప్పుడు మాత్రము అంతగా పట్టించుకొని పరిస్థితులు ఉంటా ఉన్నాయి కుటుంబాలు. దేవుడు అంటున్నాడు, నీ కష్ట సమయములో నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. నీ యావత్ బాధలో నేను బాధ నొందుతానంటా ఉన్నాడు.
మనం బాధ నొందుతుంటే, మనం ఇబ్బంది పడుతుంటే, మనం కన్నీరు కారుస్తుంటే, మనము అవమానాలతో కృంగిపోతుంటే ఆయన సంతోషిస్తూ ఉండే దేవుడు కాదు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ప్రమాణాలు, వాగ్దానాలు తప్పిపోతా ఉన్నాం కానీ చాలా మంది ఉద్యోగాలలో ప్రమాణాలు చేస్తా ఉంటారు కదా! కాబట్టి తప్పిపోయిన ఈ విధంగా మనము ప్రభు సన్నిధిలో ఎలా ఉంటున్నాం? బైబిల్‌లో కొంతమంది ఇక్కడున్న ఇద్దరిని మనం చూసేమో బైబిల్‌లో ఇంకా కొంతమంది మనకు కనిపిస్తా ఉంటారు భార్యాభర్తలుగా ఉండిన వారు. ఈ భార్యాభర్తలు ఎలా ఉన్నారు అని చెప్పేసి మనం ఆలోచిస్తే వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీళ్ళకు చాలా చాలా ఉన్నాయి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినవి. ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగాను దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇవన్నీ నిజంగా మనలో ఏమేమి ఉన్నాయి? బైబిల్లో కొంతమంది భార్యాభర్తలు మనకు కనిపిస్తా ఉంటారు. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వాళ్ళు కొంతమంది కనిపిస్తే, ఆజ్ఞలను త్రోసివేసి నడుచుకునే వారు కొంతమంది కనిపిస్తా ఉన్నారు బైబిల్లో. ఆహాబు, యెజెబెలు వారు ఇద్దరే. ఇక్కడ జకరియా, ఎలిజబెత్ ఇద్దరే. ఆహాబు, యెజెబెలు ఇద్దరే. ఇద్దరూ ప్రభువును ప్రక్కకు నెట్టినారు కదా! విగ్రహారాధనలో మునిగిపోయిన భార్యాభర్తలుగా కనిపిస్తా ఉన్నారు. అయితే నేను అంటా ఉన్నా, అయితే వీరిద్దరు సకలమైన ఆజ్ఞల చొప్పున అనుసరించి నడుచుకుంటా ఉన్నారు. ఇంకొకరిని చూసినప్పుడు మనము యోబు భార్య, వీరు కూడా ఇద్దరే భార్యాభర్తలు. యోబు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు యోబుకు. ఆయన ప్రభువును వదలలేదు కదా! యోబు భార్యకు ఏ ఏ జబ్బు లేదు, ఏ అనారోగ్యము లేదు, కానీ ఆమె మాత్రము ఆయనను విడిచి మరణము కమ్మని చెప్పేసి అంటా ఉంది. వీరిద్దరిలో ఒకరు ప్రభు వైపు ఉన్నారు, ఒకరు ప్రభువును నెట్టివేస్తారు. ఇంకొకరు కూడా కనిపిస్తారు మనకు. మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో నాబాలు, అబీగయిలు కదా! నాబాలు, అబీగయిల్లో వారు ఇద్దరే. వారిలో భార్య ప్రభు వైపు ఉంది, భార్య నీతిమంతురాలుగా ఉంది, భార్య గుణవతిగా కనిపిస్తా ఉంది, భార్య సత్ప్రవర్తన కలిగిన స్త్రీగా కనిపిస్తా ఉంది. భర్త మొరటువాడుగా, దుర్మార్గుడుగా, దుష్టుడుగా, లేకపోతే త్రాగుబోతుగా, తిండిబోతుగా, తిట్టిబోతుగా కనిపిస్తా ఉన్నాడు. ప్రభువును అంగీకరించని వ్యక్తిగా ఇంకా కనిపిస్తా ఉన్నారు. బైబిల్లో హకులా, ప్రిస్కిల్లా కనిపిస్తా ఉన్నారు మనకు కదా! వారిద్దరూ జత పనివారుగా కనిపిస్తున్నారు ప్రభు పని విషయంలో. మరి అదే సమయంలో మరొక జంట కనిపిస్తా ఉంది, అననీయ, సప్పీరా. ఇద్దరు అబద్ధాలకు ఒకరిని మించిన వారు ఒకరుగా కనిపిస్తా ఉన్నారు. కుటుంబాలలో కూడా పరిస్థితులు ఇవే. ఇప్పుడు ఒకరు ప్రభువుతో సాన్నిహిత్యంగా ఉంటే ఒకరు ప్రభువుకు దూరంగా. కొన్ని కుటుంబాలు ప్రభువుకు సమీపంగా ఇద్దరు ఉంటే కొన్ని కుటుంబాలలో ఒకరుగా ఉంటున్నారు. కొన్ని కుటుంబాల్లో ఆ ఒకరు కూడా లేకుండా ఇద్దరు ప్రభువుకు వ్యతిరేకంగా. అమ్మా, ఇలాంటి వారి కోసము ప్రార్థించవలసిన బాధ్యత మనపై ఉంది. అయితే మన కుటుంబాలలో కూడా ఎలా ఉన్నాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దినంతటికి కారణం ఎప్పుడైతే ప్రభువుకు సమీపముగా మనం ఉండాలో ప్రార్థన 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 అనుభవంతోనే మనం వీటన్నిటిని జయించగలము. కాబట్టి ఇక్కడ యోబు భార్య విషయం మనం పరిశీలించినప్పుడు మొదటి ఇక్కడ ఎలిజబెత్, జకర్యాలు మనకు కనిపిస్తా ఉన్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మనం చూసినప్పుడు వీరిద్దరూ సకలమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటా ఉన్నారు. రెండవది వచ్చేసి న్యాయ విధుల చొప్పున నడుచుకుంటున్నారు, నిరపరాధులుగా నడుచుకుంటున్నారు, నీతి మంతులుగా నడుచుకుంటున్నారు. అయితే ఈ రోజు మనం ఎలిజబెత్ గురించి కొన్ని అంశాలు చూసుకొని మనం ముందుకు సాగిపోదాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38లో ఈమె యొక్క పరిస్థితి పరిశీలించినప్పుడు ఈమె వాక్యాన్ని అనుసరించిన స్త్రీగా మనకు కనిపిస్తా ఉంది ఎలిజబెత్. అయితే బైబిల్లో కూడా వాక్యాన్ని అనుసరించి నడుచుకునే స్త్రీలు కొంతమంది ఉంటా ఉన్నారు. కొందరిని అంటే చాలా మంది ఉన్నారు. మనం ఒక ఇద్దరు ముగ్గురిని జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు సాగిపోదాం. ఎవరు వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవారంటే లూకాసు వార్త 10వ అధ్యాయంలో కూడా
మరియా మార్తా కుటుంబంలో దేవుణ్ణి ఆమె ప్రభు వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చుంటా ఉంది కదా. వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటానికి ఆమె ఇష్టపడతా ఉంది. అదేవిధంగా రూతు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటానికి ఆమె ఇష్టపడతా ఉంది. కుటుంబం నిజంగా రూతు ఒక అన్యురాలు, రూతు ఒక మోయోపీరాలు. రూతు తన అత్తతో అంటా ఉంది, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆహా, నీవు అనుసరించే దేవుడు నేను అనుసరిస్తాను. ఆహా అమ్మా, మనం కూడా ప్రభా మా జీవితాల్లో అన్యులుగా ధన్యురాండ్రులు అవుతుంటే మేము అన్ని తెలిసి దరిద్రులం అవుతున్నాం కదా. నిన్ను ఎరిగి, నీ గొప్పతనాన్ని ఎరిగి, మీ ఆలోచనలు, మీ అద్భుతాలు, మీ ఆశ్చర్యకార్యాలు, మేము మీ సూచక క్రియలు మాకు తెలిసి మేము వెనుకాడుతా ఉన్నాము. అయ్యా, మా జీవితాలలో మేము ముందడుగు వేయటానికి, నీ ఆజ్ఞలు, నీ న్యాయ విధులు అనుసరించటంలో మేము ముందడుగు వేయటానికి సహాయం దయచేయి. వాక్యము లూథియా కదా. ఇక చాలా మంది కొత్త నిబంధనలు చూసుకున్నప్పుడు మగ్దలేని మరియ కదా, యోహన్నా, సూసన్న, త్రుపోస్తా, త్రుపైన, అబ్బా ఎంతమంది దేవుని బిడ్డలను అనుసరించి నడుచుకుంటా ఉన్నారు, వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటా ఉన్నారు. మరియాలను మనం గమనించినప్పుడు చిత్రహింసలలో మరియ కదా, రోమాపత్రిక మరియ, మగ్దలేని మరియ, యేసు తల్లి మరియ, అబ్బా వీరందరూ కూడా ప్రభు ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటా ఉన్నారు. అమ్మా, నీవు నేను కూడా అనుసరించి నడుచుకోవాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు రెండవది, ఆమె వాక్యాన్ని అనుసరించిన స్త్రీగా మనకు ఎలిజబెత్ కనపడతా ఉంది. రెండవది, ఈమె నీతి మంతురాలైన స్త్రీగా కనిపిస్తా ఉంది. అక్కడే చూడండి, ఆరో వచనంలో, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. నీతిమంతులై ఉన్నారు. దేవుడు నీతిమంతులను కోరుకుంటున్నాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీవు నేను మన జీవితంలో నీతిగా జీవించాలని ఇష్టపడతా ఉన్నాడు. అయితే అయ్యా, ఒక్కొక్కసారి మన మాటల ద్వారాను, లేకపోతే మన ఆలోచనలు, తలంపుల ద్వారాను ఒక్కొక్కసారి తప్పు చేయటానికి అవకాశం ఒక్కొక్కసారి ఉంటూ ఉన్నప్పుడు, ప్రభువా ఈ విషయంలో ఈ రోజు నేను తప్పిపోయినా, మన మనసాక్షి అప్పుడే పనిచేస్తుంది. కాబట్టి దేవుని దగ్గర క్షమాపణ అడుక్కుంటూ మనం ముందుకు సాగిపోవాలి. ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టినప్పుడు క్షమాపణ అడిగి ముందుకు సాగిపోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నీతిమంతులు చేయవలసిన పని అది. బైబిల్లో అబ్రహాము నీతిమంతుడుగా కదా, నోవహు నీతిమంతుడు, నిందారహితుడుగా చెప్పబడతా ఉన్నాడు. రూతు పాట ఉంది కదా, రూతు నీతిమంతురాలు, రూతు అమ్మా, రూతు ఆ బిడ్డల్లాగా మా జీవితాలు. కయ్యను, హేబేలు కదా, హేబేలు దేవుని దృష్టికి అంగీకారమైన వాడుగా కనిపిస్తున్నాడు. మన జీవితాలు, మనం అర్పించే అర్పణలు దేవునికి అంగీకారంగా, ఆయన దృష్టికి తృప్తికరంగా ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రభా మా జీవితాల ద్వారా నిన్ను తృప్తిపరచడానికి సహాయం దయచేయండి. మొదటి, ఆమె వాక్యాన్ని అనుసరించిన స్త్రీగా కనిపిస్తా ఉంది. రెండవది, నీతిమంతురాలుగా కనిపిస్తా ఉంది. మూడవది, ఆమె ఎలా కనిపిస్తుందంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. ఆ రోజులలో యూదా జనాంగాలలో పిల్లలు లేకపోతే చాలా అవమానంగా చూస్తారు. మనకు కాదు, మనకేం చూడరు, మనకు పట్టించుకోరు అసలు. ప్రవిస్తే తీసుకుని ఉంటారు, లేకపోతే లేదనుకుంటారేమో. కానీ అక్కడ మాత్రం పర్టికులర్ గా పర్సన్ చూస్తానే, సూటిపోటి మాటలు పొడుస్తానే అసలే కృంగిపోతున్న వారిను ఇంకా కృంగదీసేవారు ప్రజలు. గొడ్రాలైనందున అవమానానికి గురవుతుంది. అవమానము చెందిన ఎలిజబెత్, పిల్లలు లేకపోవడం వల్ల అవమానం చెందిన ఎలిజబెత్. బైబిల్లో గొడ్రాలు చాలా మంది కనిపిస్తారు. అయితే వాళ్ళు గొడ్రాలుగా ఉండిన అట్లానే ఉండిపోలేదు. కానీ గొడ్రాలుగా ఉన్నప్పటికీ ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ విశ్వాసంతో వారు జయించారు. ఈమె గొడ్రాలే, అవమానాలను భరించింది. బైబిల్లో శారా గొడ్రాలుగా ఉంది కదా, రిబకా గొడ్రాలుగా ఉంది.
మనోహ భార్య గొడ్రాలుగా ఉంది, హన్న గొడ్రాలుగా ఉంది. ఇదంతా కూడా అనేక బాధలు, అనేక అవమానాలు, అనేక కృంగుదలకు వారు లోనైన వారే. అయితే ప్రార్థనా పరులుగా వారు ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటూ గోజారుకుంటూ వారు బయట అవమానాలను జయించడానికి ఎంతగా పోరాడారు ప్రభు పాదాలు. గొడ్రాళ్ళుగా ఉన్న అవమానాలు పొందినా కూడా ప్రభువు కృపను బట్టి వారు జయాన్ని అనుగ్రహించుకున్నారు అమ్మ. అయితే యేసు క్రీస్తు కూడా ఆఖరికి అవమానం పొంది రాలేదా ఆయనకు? తన ఇంటి వారే ఆయనను, ఇంటి వారి ద్వారా ఆయనకు ఘనత రాలేదు, తన సొంత వారే ఆయనకు సిలువ వేశారే, పిడిగుద్దులు గుద్దారు, అవమానపరుస్తున్నారు, ఆయన పైన ఉమ్మ వేస్తున్నారు, ఆయన ప్రక్కల బల్లెపోటు పొడుస్తున్నారు, తలకు కిరీటం పెడతా ఉన్నాడు, కాళ్ళకు చేతులకు మేకులు కొడతా ఉన్నారు, గడ్డము పెరుకుతా ఉన్నారు. సొంత వారు ఎంతగా కృంగదీస్తా ఉన్నారు ప్రభువుని. సుకారను పావు దగ్గర సమరయ స్త్రీ అవమానానికి గురైంది, ఆమె యొక్క బ్రతుకు ద్వారా అవమానానికి. అయితే ఆమె కూడా జయించింది, బావి దగ్గరికి వచ్చి దాహము తీర్చుకొని. ఇక్కడ మనం చెప్పుకున్న శారా అన్నానే, మనం చెప్పుకున్న ఇసాకు భార్య రిబకా, వీరంతా కూడా జయించారు. వడ్రాలుగా అవమానం పొందిన వీరు ఇప్పుడు సంతానులుగా వారిని చెప్పబడతా ఉన్నారు కదమ్మా. విశ్వాసం కలిగిన స్త్రీ, వీరిద్దరిని గమనించినప్పుడు 1వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. 1:13. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినపడినది. ప్రార్థన చేసిన విశ్వాసం గల స్త్రీ ఎలిజబెత్. వీళ్ళంతా ప్రార్థనా వీరులే, వీరంతా ప్రార్థనా యోధులే, వీరంతా ప్రార్థనా వనితలే కదా. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చూడండి ఒకసారి. ఎవరైనా తీస్తే కూడా కొంచెం సహకరించండి. రోమా 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఆయన సంకల్పంలో మనం ఉన్నాము, ఆయన సంకల్పంలో వీరంతా ఉన్నారు. నేను చెప్పిన వారు శారా, రిబ్కా, రాహేలు, హన్నా, సంసోను మనోహ భార్య, వీరంతా కూడా సమస్తమును సమకూడి వారికి మేలు జరిగిస్తున్నారు. వారికే కాదు మనకు కూడా. ఆయనను ఎప్పుడైతే అనుసరించి నడుచుకుంటామో, ఇక్కడ నిజంగా వీరు విశ్వాసములో, ప్రార్థనా జీవితంలో యోధులుగా కనిపిస్తా ఉన్నారు. అందుకే ఈ తల్లికి నేను విశ్వాసం కలిగిన ప్రార్థనా పరురాలైన ఎలిజబెత్, మనం కూడా అట్లనే పెట్టుకుందాం పేర్లు. ప్రభా, హన్నా విశ్వాసము పరిడవిల్లింది, హన్నా విశ్వాసము వికసించింది. ఇక్కడ హన్నా విశ్వాసమే కాదు, సంసోను తల్లి యొక్క విశ్వాసం కూడా వికసించింది. రెబెక్కా విశ్వాసం, రాహేలు విశ్వాసం. కాబట్టి ఫలించిన స్త్రీగా చెప్పుకుందాము. ఎప్పుడైతే ప్రార్థన అనుభవంలోకి వచ్చిందో ఆమె ఫలిస్తా ఉంది. దేవుడు నిజంగానే ప్రభా మా జీవితాలను ఒకసారి సరిచేయరా. ఎక్కడైనా మీ ప్రేమను మేము ప్రక్కకు నెట్టినామా? మీరు ప్రేమించేవారని తెలిసి కూడా మేము ఇంకా వెనుకంజ వేస్తా ఉన్నామా? మీ సంకల్పాలు మా పట్ల నెరవేరుతా ఉన్నప్పుడు మేము నీ అడుగు జాడలను నడుచుకోవటానికి సహాయం దయచేయండి. ఫలించిన స్త్రీ. హన్నాకు కుమారుడు పుట్టాడు. హన్నాకు పుట్టిన కుమారుడు ద్వారా ఇజ్రాయేలీల చరిత్ర తారుమారైపోతున్న పరిస్థితుల్లో, ఇజ్రాయేలీల చరిత్ర తారుమారవటానికి సాతానుడు ముందడుగు వేసినప్పుడు దేవుడు హన్నాకు కుమారుణ్ణి ఇచ్చాడు. మా విశ్వాసుల యొక్క ప్రార్థనను ప్రభు ప్రక్కకు నెట్టేవాడు కాదు. అదే కనాను స్త్రీ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు తన బిడ్డ విషయంలో ఆమె పట్ల గొప్ప కార్యం జరిగించాడు.
ఎన్ని అవమానాలు, నిందలు, బాధలు, వ్యాధి కలిగి ఉన్నప్పటికీ ప్రభువు ఆమె ప్రార్థనను అంగీకరించినాడు. ఆమె విశ్వాసాన్ని ఆయన కనిపెట్టాడు. ఆమె విశ్వాసాన్ని ఆయన తనివి తీరా చూశాడు. మన విశ్వాసాన్ని ప్రభువు చూస్తా ఉంటాడు. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. ఇక్కడ జకరియా ఎలిజబెత్ల ప్రార్థన ఆలకించినాడు. హన్నా ప్రార్థన ఆలకించి కుమారుని అనుగ్రహించాడు. జకరియా ఎలిజబెత్ల ప్రార్థన ఆలకించి కుమారుని అనుగ్రహించాడు. చూడండి, ప్రార్థన ఆలకించి అక్కడ ద్రాక్షారసము త్రాగకుండా అనేకులను ప్రభు వైపు త్రిప్పేవాడుగా. ఇక్కడ చూడండి మా 14వ వచనం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇజ్రాయేలీలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతులను జ్ఞానం అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించరని. ఎలిజబెత్ కు కుమారుడు పుట్టినప్పుడు అనేకులు సంతోషించారంట. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపంచంలో పుట్టినప్పుడు ప్రపంచమంతా సంతోషించింది. అవునా? హన్నాకు కుమారుడు పుట్టినప్పుడు ఇజ్రాయేలీలలో రాజు లేక దేవుడనే భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నప్పుడు న్యాయాధిపతి కావాలనుకున్నవారు సంతోషించారు. చూడండి మా జకరియా ఎలిజబెత్ ప్రార్థన మా భక్తి కొరకు కంకణం కట్టుకున్న వారు ఎలా ఉంటారంటే, భక్తి కొరకు నా బిడ్డలు భక్తిగా జీవించాలని తన తల్లులు భక్తి కొరకు కంకణం కట్టుకున్న పిల్లలు పదును పెట్టిన ఖడ్గాలుగా వీరులుగా బయటకు వస్తారు. దేవుని కోసం పదును పెట్టిన ఖడ్గాలుగా బయటకు వస్తారు ప్రభు కోసం. కారణం తల్లి ప్రార్థన. కారణం తల్లి తండ్రి ప్రభువును అనుసరించి ఆజ్ఞలను అనుసరించి న్యాయ విధుల చొప్పున నీతిని అనుసరించి నడుచుకునే తల్లిదండ్రుల యొక్క కుమారులు పదును పెట్టిన ఖడ్గాలుగా బయటకు వస్తారు. మనకైనా భారం ఉంది, మన పైన భారం పెట్టాడు ప్రభు. మనకు పిల్లలనిచ్చి మీరు మీ ఇష్టానుసారంగా వదిలివేయండి అని చెప్పలేదు ఆయన. ఆయన కోసం ఖడ్గాలుగా మనం తయారు చేయాలి, వీరులుగా తయారు చేయాలి మనం ఆయన కోసం. బైబిల్లో సంసోను కదా బలాఢ్యుడుగా ఉన్నాడు ప్రభువును అనుసరించినంత. అమ్మా అసలు సంసోనును చూసినప్పుడు ఫిలిస్తీన్లంతా ఆశ్చర్యచకితులైపోయి వారి తలలు పీక్కుంటా ఉన్నారు. ఆయన యొక్క శక్తిని గ్రహించలేక. మా ప్రభు బిడ్డల పైన శక్తి ఆ విధంగా ఉంటున్నప్పుడు నీవు నేను కూడా అలాంటి శక్తిని పొందుకోవాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. నెక్స్ట్ మనం చూసుకుందాము. ఇక్కడ 2వ అధ్యాయం 1వ అధ్యాయమే 60వ వచనం చూడండి. తల్లి అలాగు వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవలనని చెప్పాను. యోహాను అని పేరు పెట్టాలని చెప్పిందంట వాళ్ళ మమ్మీ. ఎలిజబెత్ జకరియాలకు కుమారుడు పుట్టే అక్కడ కొంచెం పేరు విషయంలో వాళ్ళ మధ్యలో కొంచెం జరిగింది. అయితే మెయిన్ యోహాను అని పేరు పెట్టడం జరిగింది. యోహాను అంటే దేవుడు కృపా సమృద్ధి గలవాడు అని చెప్పేసి అర్థం. యోహాన్ అంటే కృపా సమృద్ధి కలవాడు అని చెప్పేసి అర్థం. మనము మన బంధుమిత్రులను లేకపోతే మన సంఘస్థులను లేకపోతే మన స్నేహితులను ఎలా ఉన్నావు, ఎట్లున్నావు, ఏంటి పరిస్థితులు, ఎట్లా ఉన్నావు అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమంటారంటే దేవుని కృపను బట్టి బాగానే ఉన్నాను, దేవుని కృప మా కుటుంబం పైన ఎంతగానో ఉంది కాబట్టి మేము ఈ విధంగా. అంటే దేవుని కృప ప్రతి ఒక్కరి నోటిలో కృప అనేవాడు వస్తానే ఉంది కదా. దేవుని కృపను బట్టి తప్పించాడు ఆ పరిస్థితుల్లో నుంచి. దేవుని కృపను బట్టి ఆ పరిస్థితుల్లో విజయం పొందుకున్నాము. కృప అనేవాడు. దేవుడు కృపా. కీర్తనల గ్రంథం 130 అధ్యాయం 7వ వచనంలో ఒకసారి చూడండి మా ఆ కృపను గురించిన విషయం మనకు తెలుస్తా ఉంది అక్కడ. కీర్తనల గ్రంథం 137. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము,
యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన ఆ యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చాలమ్మా. మనకెక్కడ దొరుకుతుందంటే కృప, యెహోవా మీద ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటామో, యెహోవా పైన ఎప్పుడైతే ఆధారపడి ఉంటామో, యెహోవాను ఎప్పుడైతే ఆనుకొని జీవిస్తామో, యెహోవాయే నా సమస్తమును అని అనుకుంటామో, ఆయన యొద్ద కృప దొరుకుతుంది. ఆశ పెట్టుకున్న వారికి కృప దొరుకుతా ఉంది కదా. అదే ఆ కీర్తనల గ్రంథము 103:8 కూడా చూడండి మా. అదే కీర్తనల గ్రంథం 103:8 కూడా, అక్కడ కూడా కృపను గురించిన విషయం మనకు కనిపిస్తా ఉంది. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఆ 8 యెహోవా దయా 103:8 యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు. ఆయన ఎలాంటి సమృద్ధి గలవాడంట? కృపా సమృద్ధి గలవాడు. మా యోహాను అనే పేరుకు కృపా సమృద్ధిగా అని చెప్పేసి అర్థము. దేవుడు కృపా సమృద్ధి గలవాడు. ఇక్కడ కూడా కృపా సమృద్ధి. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అలాంటి ఆయనను మనము నమ్ముకొని జీవిస్తా ఉన్నాము. రోమాపత్రిక 3:24 కూడా ఆ కృపను గురించిన విషయమే ఉంటది. చూడండి, ఆ రోమాపత్రిక 3:24. కాబట్టి కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. దేని ద్వారా అంటే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడటానికి కారణం ఏంటంటే ఆయన నమ్మువారు ఆయన కృప చేతనే. మా కృప ఎంత మంచి పేరు పెట్టుకున్నాడు కదా. మంచి పేర్లు మన పిల్లలందరికీ కూడా మనము మంచి పేర్లు, లేకపోతే మంచిగా సేవ పరిచర్య చేసిన వాళ్ళ పేర్లు మనం కోరుకుంటా ఉంటాము. దేవుడు కూడా యోహానుకు ఆ పేరు అనుగ్రహించేటప్పుడు కృపా సమృద్ధి గలవాడు, అది ఆయనకు సంబంధించిన వాడు, అదే తన కుమారునికి అనుగ్రహించాడు. కృపా సమృద్ధి గలవాడు. ఇక్కడ యోహాను గురించి ఇద్దరు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఎవరు అని చెప్పేసి మనం ఆలోచించినప్పుడు, ఒకటి యోహాను గురించి ప్రభు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఇతను స్త్రీలు కనిన వారిలో కదా, స్త్రీలు కనిన వారిలో యోహాను అంతటి గొప్పవాడు లేడు అని చెప్పేసి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను అంతటి గొప్పవాడు లేడు అని చెప్పేసి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి మా, ఇదే యోహాను విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ఇంకోటి, ప్రజలు కూడా యోహాను అద్భుతాలు చేయలేదని ప్రజలు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఈ రోజు మనము చెప్పుకోవాల్సినది యోహాను గురించిన విషయం కొంతసేపు మనము మాట్లాడుకొని మనము వెళ్ళిపోదాము. ఎవరు ఈ యోహాను అంటే ఎలిజబెత్ జకర్యాలకు ఎలిజబెత్ జకర్యాలు ఎలాంటి వారు చూసుకున్నాం. ఎలిజబెత్ యొక్క లక్షణాలు ఏంటో మనం చూసుకున్నాం. వాక్యానుసారంగా నడిచిన ఆమె ఎలాంటిది? ఆమె నీతిమంతురాలుగా ఉంది, ఆమె విశ్వాసం కలిగిన ప్రార్థన పర్రాలుగా ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో అవమానము నొందిన స్త్రీగా ఉండి ఆమె లాస్ట్ కు తన కుమారుణ్ణి సంపాదించుకుంది. ఆ కుమారుడే ఎవరంట? స్త్రీలు కనిన వారిలో గొప్పవాడంట ఆయన. అంత గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకోవడము జరిగింది ఇక్కడ యోహాను విషయంలో. అమ్మా, ప్రభు కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఈయన ఆ ప్రభుని గురించి, ఆయన చెప్పుల వారును విప్పటానికి నేను యోగ్యుడను కానని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. 3వ అధ్యాయంలో ఇక్కడ ఉంటదన్నమాట. అయితే సార్ నేను తర్వాత చెప్తాను. అది మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చూడండి మా. మత్తయి సువార్త 11:11 ఏముందో అక్కడ చూద్దాం ఒకసారి. యోహాను గురించిన విషయము మత్తయి 11:11. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుతానని ప్రభు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ప్రజలు అంటా ఉన్నారు. ప్రజలు ఏమంటున్నారంటే అదే వర్డ్ లూకాసు వార్త 7వ అధ్యాయము 28లో కూడా మనకు కనిపిస్తా ఉంది. సరే, ఇక్కడ 3 అంశాలు మనము ఈ యోహాను ఎలా జీవించాడు, యోహాను
ఇలాంటి సంబంధం కలిగి ఉన్నాడు. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడుగా చెప్పబడిన యోహాను ఎలాంటి అద్భుతాలు ప్రభు కోసం చేశాడని చెప్పేసి మనం ఆలోచించినప్పుడు, ఇతను మొదట ఈ యోహాననైన దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ఒకటి, దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. 2, ప్రభుతో సంబంధం కలిగి ఉన్నాడు. 3, పరిశుద్ధాత్మునితో సంబంధం కలిగి ఉన్నాడు. ఈయన తల్లిదండ్రులతో సంబంధం కాదు కదా, బంధుమిత్రులతో సంబంధం కాదు, స్నేహితులతో సంబంధం కాదు, ఇరుగు పొరుగు వారితో సంబంధం కాదు, తనకు నచ్చిన వారితో సంబంధాలు పెట్టుకోలేదు. కానీ తన సంబంధము ప్రభువుతో సంబంధం, దేవునితో సంబంధాలు కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. నేను ఇందాకే మీకు చెప్పినాను, పదును పెట్టిన ఖడ్గాలుగా వాళ్ళు బయటకు వస్తారు. ఇక్కడ సంబంధాలు పెట్టుకొని ఉన్నారు. అయితే ఈ సంబంధం ఏంటో ఒకసారి మనం చూసుకొని ముందుకు పోదు. దేవుని సంబంధం లూకాసు వార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి మా. లూకాసు వార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. తిబెరియస్ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతడి తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబీలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవుని వాక్యము వచ్చెను. దేవునితో సంబంధం కలిగిన యోహాను ఎక్కడున్నాడంటే, అరణ్యంలో ఉండగా యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చింది. ఎందుకు యోహాను అరణ్యంలో ఉన్నాడు? యోహాను అసలే లేక పుట్టాడు తల్లిదండ్రులకు. యోహాను వృద్ధాప్యంలో పుట్టాడు తల్లిదండ్రులకు. తల్లిదండ్రులు ఎదురు చూస్తూ అవమానాలని తట్టుకుంటున్న సమయంలో పుట్టాడు యోహాను. యోహాను ఆ ఇంటిలో కృపా సమృద్ధి కలిగిన యోహానుగా పేరు పెట్టబడి వచ్చిన యోహాను ఇంటిలో ఆ బోసినవ్వులతో తప్పుడు అడుగులతో వేస్తా ఉంటే తల్లిదండ్రులు సంతోషించవలసిన పరిస్థితిలో ఉన్న యోహాను ఎక్కడికి వెళ్తున్నాడంటే అరణ్యంలోకి వెళ్తున్నాడు. ఎందుకు అరణ్యంలోకి వెళ్తున్నాడంటే, అరణ్యములో మనం అనుకుంటాం సాధువులు, లేకపోతే ఎవరు కుటుంబాలు లేనివారు, లేకపోతే ఎవరు దిక్కు దశ లేనివారు అరణ్యాలలో లేకపోతే హిమాలయ పర్వతాలలో ఉంటారు. ఇక్కడ యోహానుకు గొప్పవాడుగా చెప్పబడుతున్నాడే స్త్రీలు కన్న వారిలో ఈయన అరణ్యంలోకి వెళ్ళటానికి కారణం ఏంటి? అరణ్యంలో ఉండగా దేవుని వాక్యము యోహాను వద్దకు వచ్చింది. అరణ్యములో ప్రశాంత వాతావరణం, అరణ్యంలో ఉంటే లోకమాలిన్యం అంటుకోకుండా ఉంటదని, అరణ్యములో ఉంటే దేవునితో సహవాసం ఎక్కువగా కలిగి ఉంటారనే ఉద్దేశంతో అరణ్యానికి పంపించారు. మన పిల్లలను రకరకాల ఆ కోచింగ్లకి ఈ కోచింగ్లకు పంపించడానికి పలు విధాల ప్రయత్నాలు చేస్తా ఉంటాము. ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాలు వారి గురించి ఆలోచించి చేస్తా ఉంటాము. ఈ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పుట్టిన ఒకగానొక కుమారుడు, ఏకైక కుమారుడు, ఆ పిల్లవాడిని అరణ్యంలోకి పంపిస్తున్నారు. దేవునితో సంబంధం కలిగి ఉండాలని పంపిస్తా ఉన్నారు. లోకములో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. లోక మాలిన్యము అంటుకొనకుండా ఉండాలని అరణ్యంలో నీవు నేను మన పిల్లలను ఎక్కడికి పంపించాలి? దేవుని సన్నిధానంలో వదలాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునితో రిలేషన్ పెంచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునితో తన సాంగత్యం పెంచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని పనిలో పరిచర్యలో పాల్గొనాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుని వాక్యముతో వారు నింపబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రార్థన అనుభవములో వారు ఎక్కువగా మునిగి తేలాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. పరిచర్యలో వారు తన వంతు ప్రభు కోసం పరిచర్య చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ దేవుని సంఖ్య ఒక 7 ఉంది. ఇంకొక సంఖ్య ఒక 7 ఉంది. చెప్తాను నేను ఏంటంటే, మనము లూకాసు వార్త 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు మనం చదువుకున్నప్పుడు ఒక 7 కనిపిస్తారు మనకు. ఎవరు ఆ 7 అంటే, జకరియా కనిపిస్తా ఉన్నారు, ఎలిజబెత్ కనిపిస్తా ఉన్నారు, తర్వాత యోసేపు కనిపిస్తా ఉన్నారు, మరియా కనిపిస్తా ఉన్నారు. ఆ వచనాలు కూడా నేను చూపించాలంటే టైం ఏమన్నా ఎక్కువ ఇద్దేమని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను.
రెండవ అధ్యాయము 36వ వచనంలో హన్నా కనిపిస్తా ఉంది. ఆ తర్వాత వచ్చేసి రెండవ అధ్యాయము 25వ వచనంలో సుమయోను కనిపిస్తా ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేసి 1వ అధ్యాయం 58వ వచనంలో యోహాను కనిపిస్తా ఉన్నాడు. మొత్తము 7 కనిపిస్తా ఉన్నారు. 1 నుంచి 3 అధ్యాయాలు చదివితే జకరియా, ఎలిజబెత్, యోసేపు, మరియా, అన్న, సుమయోను, యోహాను వీరంతా దేవునికి సంబంధించిన సంఖ్యగా చెప్పబడతా ఉన్నారు. అరణ్యంలో ఎదిగి ఆత్మయందు బలం పొందాలటానికి వీరంతా సహకరించిన వారు కావు. అయితే అమ్మా ఇక్కడ చూడండి ఒకసారి, లూకాసు వార్త 3వ అధ్యాయము 2వ వచనం ఇందాక చెల్లి చదివినట్లు కైసరు కనిపిస్తా ఉన్నాడు అక్కడ. 15వ సంవత్సరం యూదయకు పొంతి పిలాతు 1 అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురై త్రికోనీతి. ఇక్కడ చదివినప్పుడు పొంతి పిలాతు, హేరోదు, ఫిలిప్పు, లుసానియా, నేను అదంతా చదివే టైం ఉందిగా, అన్న, కయప వీళ్ళంతా కూడా మనకు కనిపిస్తున్నారు. వీరంతా కూడా సాతానుకు సంబంధించిన వారు. వీరు అన్న, కైప మతాధికారులుగా కనిపిస్తే మిగతా వాళ్ళు రాజకీయ అధికారులుగా కనిపిస్తా ఉన్నారు. కాబట్టి లూకాసు వార్త 3వ అధ్యాయం 2 ప్రకారం ఈ 7 వాక్యము దాటి వెళ్ళింది. ఇక్కడ చూడండి 3వ అధ్యాయము 2వ వచనం, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలంలో అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చెను. వీరందరిని దాటి వచ్చింది వాక్యము. అర్థమైందా నేను చెప్పేది? వాక్యము వారి దగ్గరికి వెళ్ళలేదు, వాక్యము వారిని దాటి అరణ్యంలో ఉన్న యోహాను నొద్దకు వచ్చింది. సిలోకు మందిరములో అనేక మంది జనులు ఉన్నారు. సిలోకు మందిరంలో ఏలీ ఉన్నాడు. స్వరము ఎవరికి వినిపిస్తుందంటే దేవుని స్వరము సమూయేలుకు వినిపిస్తా ఉంది. వాక్యము దాటి వచ్చేసింది. అందరూ ఉన్నారు కానీ వాక్యము దాటి వచ్చింది. ఎందుకు వాక్యము దాటి వెళ్ళింది అంటే వీళ్ళు మతాధికారులు, వీరు రాజకీయ అధికారులు, వీరు దేవునిని అనుసరించేవారు కాదు, వీరు దేవునిని వ్యతిరేకించేవారు. అందుకోసమే వారి యొద్దకు వాక్యం వెళ్లకుండా అరణ్యములో ఉన్న అతని దగ్గరికి వాక్యం వెళ్ళిపోయింది. సిలోకులో ఎందుకు వాక్యము వెళ్ళిపోయి, ఎందుకు దేవుని స్వరము ప్రజలకు వినిపించకుండా? సిలోకులో అన్యాయము, అక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలు తన ఇష్టానుసారంగా నడుచుకుంటా ఉన్నారు. అందుకోసమే అక్కడ న్యాయాధిపతులు 2వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. న్యాయాధిపతులు 2:25. 2 కాదు, 21, 25 లాస్ట్ అధ్యాయం 21, 25. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ప్రతివాడు ఇష్టానుసారంగా, దేవుని భయం లేకుండా, భక్తి లేకుండా, దేవుని యొక్క త్రోవలలో నడుచుకునకుండా తన ఇష్టానుసారంగా నడుచుకుంటా ఉన్నప్పుడు దేవుని వాక్యము సిలోకు మందిరంలో లేదు. దాటి వెళ్ళిపోయింది. ఇక్కడ దీపస్తంభం దగ్గర చిన్న బాలుడైన సమూయేలు దీపస్తంభం దగ్గర ఉన్నాడు. చిమ్మ చీకటిలో చిరు దీపంలాగా వెలుగుతున్నాడు సమూయేలు. ఎంత చక్కని బాలుడు. తల్లి 4 5 6 వయసులో వదిలిందేమో మరి. ఎరియరు చొక్కా తొడుకు ఆ బర్త్డే రోజు వెళ్ళి ఆ షర్ట్ ఇచ్చొస్తా ఉంది ఆ పిల్లవాడికి. లాస్ట్ ఇయర్ ఇచ్చిన షర్ట్ పొట్టయిపోతా ఉంది. మరలా నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం పొడవు పెట్టి కుట్టిస్తా ఉంది. దేవుని సన్నిధానంలో ఉన్న సమూయేలు దినదినము అభివృద్ధి చెందుతున్నాడు. ఆత్మీయంగా దినదినము అభివృద్ధి చెందుతున్నాడు. శారీరకంగా దేవుని సన్నిధానములో ఎదుగుతున్న చిరు దీపములాగా ప్రజ్వరిల్లుతున్నాడు. దీపము ఎంత అందంగా ఆ చీకటి ఇజ్రాయేలు జనాంగాల మధ్యలో చీకటిగా ఉంది. అంధకారము అలుముకున్నది. అక్కడ దేవుని లేని బ్రతుకులు బ్రతుకుతా ఉన్నారు. ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతా ఉన్నారు. దారి తమ్ము లేని పరిస్థితిలో కృంగిపోతా ఉన్నారు వాళ్ళు. అయితే సమూయేలు పిలుస్తా ఉన్నాడు, సమూయేలును ఆలకిస్తున్నాడు.
మన పిల్లలు నైతిక విలువలు కలిగి జీవించాలని మనల్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. మన పిల్లలు నైతిక విలువలే కాదు, మన జీవితాలకు రావాల్సిన ఆశీర్వాదాలు రాకుండా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ప్రభువు వారితో మాట్లాడకపోతే, ప్రభువుతో వారికి సంబంధాలు లేకపోతే వారి జీవితాల్లో రావాల్సిన ఆశీర్వాదాలు కోల్పోతారు. మనము హన్నా తన కుమారుణ్ణి పెంచినట్టు, ఎలిజబెత్ జకర్యాలు పెంచినట్టు ప్రభా మా జీవితాల్లో కూడా దేవుని వాక్యము ఎలా వెళ్తుందంటే, ఈ లోకమనే అరణ్యంలో మనం ఉండగా మన పిల్లలను నైతిక విలువలు, వాక్యము నైతిక విలువల్లో పెంచకపోతే వాక్యం వారి యొద్ద నుండి వెళ్ళిపోతా ఉంది. మీ అనంతపూర్లో బైపాస్ రోడ్డు ఉంది కదా, మా కర్నూలులో బైపాస్ ఉంది, విజయవాడలో బైపాస్, అన్ని చోట్ల బైపాస్లు ఉంటా ఉన్నాయి. కారణం, బైపాస్ అంటే ఊరి లోపలికి బస్సులు రాకుండా ఊరి బయట నుంచి బస్సులు వెళ్ళిపోతా ఉంటాయి. బైపాస్. మా దేవుని వాక్యము కూడా మన యొద్దకు రాకుండా బైపాస్ లో వెళ్ళిపోతా ఉంది. మనకు నెమ్మది కాదు, మన కుటుంబాలకు నెమ్మది కాదు దేవుని వాక్యం మనతో ఉంటే. కాబట్టి బైపాస్ గా వెళ్లకుండా చూసుకుందామని ప్రజలు మనల్ని హెచ్చరిస్తా ఉన్నారు. సౌలు కూడా దేవునితో మాట్లాడాలి అనుకున్నాడు, కానీ సౌలు దేవునితో మాట్లాడాలని సౌలు అనుకున్నాడు, కానీ దేవుడు సౌలుతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే సౌలు తొందరపాటు. సమూయేలు రాకముందే బలి అర్పించేశాడు కదా. అది చేయవలసింది పని ఎవరు? యాజకులు. దేవునితో ఏర్పాటు చేసుకున్న ప్రజలు చేయవలసిన పని ఈయన చేస్తా ఉన్నాడు. ఉజ్జియా కూడా అదే పని చేశాడు. ఉజ్జియానా హిజ్కియా? అమ్మా, దేవుని పని విషయంలో కూడా మనం ఎవరు ఏ పని చేయాలో ఆ పనికి మాత్రమే మనం సమర్పించుకోవాలి. మనము చేయకూడని పని విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు. మనం చేయరాని తప్పులలో మనం తప్పు చేయకూడదు. కాబట్టి మనం మన కుటుంబాలలో ఈ విషయాల్లో జాగ్రత్త పడి మనం ముందుకు సాగిపోదాము. బైపాస్ లో వెళ్లకుండా మనం ముందుకు సాగిపోదాము. ఆయన మాట్లాడితే మన జీవితానికి మేలు. ఆయన మన జీవితంలో ఉంటే మనకు నెమ్మది. ఆయన మన జీవితంలో ఉంటే ప్రశాంతత. ఆయన మన జీవితంలో ఉంటే ఆనందము. అమ్మా, ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినప్పటికీ ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా మనం ఒక్క దెబ్బతో దాటిని పోగొట్టుకుంటాము. కాబట్టి రోజు ప్రభుతో మాట్లాడాలి. ప్రభుతో మన జీవితం మమేకమైనప్పుడు ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడతాము. ఆయన దగ్గర ప్రార్థించడానికి ఇష్టపడతాము. ఆయనతో మనము మమేకమై ఉండటానికి మన హృదయాలు ఆయన హృదయాలతో మమేకమైపోవాలి. ఆయన ఫోన్ చేస్తే మనం ఎక్కడో స్విచ్ ఆఫ్ కదా, లేకపోతే ఆయన ఫోన్ చేస్తే మనం బిజీ కదా. రిలేషన్ కనెక్ట్ అయిపోకుండా రిలేషన్ కట్ అయిపోవటానికి వీల్లేదు. మన రిలేషన్ ప్రభుతో కనెక్ట్ అవ్వాలి ఎప్పుడు. కాబట్టి ఇక్కడ దేవునితో సంబంధం, దేవుని బిడ్డలకు ఈ లోకములో దేవుని బిడ్డలకి ఈ లోకములో దేవుని నమ్ముకుంటే కష్టాలు ఉండవు, శ్రమలు ఉండవు అని అనుకునే వాళ్ళు చాలా మంది అనుకుంటారు. కాదు, దేవుని బిడ్డలకు ఈ లోకములో పూల పాన్పు కాదు, ముళ్ళ పాన్పే. అడుగడుగున ముళ్ళ పాన్పే అయినప్పటికీ అడుగడుగున సంతోషం కదా. అవమానాలు, నిందలు భరించిన గొడ్రాలైన ఈమె ఎట్లాంటి సాక్ష్యం, ఆనందాన్ని చివరకు పొందుకుందంటే, స్త్రీలు కనిన వారిలో ఇతని కంటే గొప్పవాడు. దేవునితో సంబంధం కలిగి ఉన్న యోహాను. రెండవది, ప్రభువుతో సంబంధం కలిగి ఉన్న యోహాను. లూకాసు వార్త 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. లూకాసు వార్త 3:15. 3:15. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తై ఉండునేమో అని అందరును యోహానును గూర్చి చదవండి. యోహాను గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చు. అందరూ యోహాను గురించి ఇతడు క్రీస్తుని ఆలోచించుకొంచుండగా, నేను కాను ఏమంటున్నాడు? నాకంటే శక్తిమంతుడు వచ్చుచున్నాడు, అతని చెప్పుల వారు విప్పుటకు నేను
యోగ్యుడను కాను అంటా ఉన్నాడు. యోహాను సువార్త 1:27లో కూడా ఇదే వచనం ఉంటది చూడండి. 1:27. యోహాను నేను నీళ్లలో మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పుల వారును ఇప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. ఆయన చెప్పుల వారు ఇప్పుటకు నేను యోగ్యుడను కానని. ఇంకా ఏం చెప్తున్నాడంటే, నేను ప్రవక్తను కాను, నేను క్రీస్తును కాను అని చెప్తున్నాడు. నేను అరణ్యంలో ఒక ఎలుగెత్తిన శబ్దం. యోహాను సువార్త 3:30 చూడండి అమ్మా. యోహాను సువార్త 3:30. 3:30. ఇంకా ఏమనుందో చూడండి అక్కడ. హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి. ప్రభుతో సంబంధం కలిగిన ఆయన గురించి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అరణ్యంలో ఒక కేక వినిపిస్తా ఉంది. ఆ కేక ఏంటంటే, ప్రవక్తను కాదు, క్రీస్తును కాదని ఎలుగెత్తిన శబ్దము అరణ్యంలో వినిపిస్తా ఉంది. ఈ రోజుల్లో మనము ప్రభుతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు కొంతమంది సేవకులు లేకపోతే పెద్ద పెద్ద బోధకులు ప్రభువుతో సంబంధం కలిగి ఉన్నామని మేమే ప్రభువులముగా మమ్మల్నే ఆరాధించండి, మమ్మల్నే హెచ్చించండి, మమ్మల్నే పూజించండి, మమ్మల్నే ఇతరుల ముందు యోగ్యులుగా ఎంచండి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఈయన ప్రభువుతో సంబంధం ఉన్న ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే, నేను ఆయన చెప్పుల వారు విప్పటానికి యోగ్యుడను కానంటున్నాడు. ప్రభువేమో ఈయనను హెచ్చిస్తా ఉంటే, స్త్రీలు కనిన వారిలో ఇతను వంటలేడంటే ఈయన అంటున్నాడు ఆయన చెప్పుల వారు విప్పటానికి యోగ్యుడు కాదు, నాకంటే వెనకవచ్చువాడు, నాకంటే గొప్పవాడు. నీవు నేను కూడా ప్రభు దగ్గర హెచ్చించుకోవడం కాదు, కానీ తగ్గించుకోవాలి. మనం ఎంతగా తగ్గించుకుంటే ప్రభు మనల్ని అంత హెచ్చిస్తాడని మీకు అందరికీ తెలుసు. ఇక్కడ 1 తిమోతి పత్రిక 1:15 ఒకసారి చూడండి. 1 తిమోతి 1:15. త్వరగా తీసిన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులలో ప్రధానుడని పౌలు చెప్తా ఉన్నాడు. అమ్మా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా అక్కడ కూడా పౌలు ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 3:11. సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడవైన నాకు ఈ కృప అనుగ్రహించెను. పరిశుద్ధులందరిలో ఎలాంటి వాడంట ఆయన? అత్యల్పుడను. పాపులలో ప్రధానుడని తగ్గించుకుంటున్నాడు పౌలు ప్రభు కోసము ఎలా కష్టపడ్డాడు. మనం అపోస్తల కార్యం అంతా చదువుతా ఉంటే, ఆయన అపోస్తల కార్యం చదువుతున్నప్పుడు నిజంగా కళ్ళల్లో నీళ్లు వస్తాయి. నిజంగా మనము దాన్ని చదువుతూ ఫీల్ అవుతా ఉన్నప్పుడు, ఆ ఓడలో పడిన కష్టాలు, ఆ చలికి పడిన కష్టాలు, ఆ తిండి లేని పరిస్థితుల కష్టాలు, ఆ హింసలలో కష్టాలు, ఆయన అంటున్నాడు పాపులలో ప్రధాన పాపిని తగ్గించుకుంటున్నాడు, అత్యల్పుడను అని తగ్గించుకుంటా ఉన్నాడు. యోహాను చెప్పుల వారు విప్పటానికి యోగ్యుడను కానని తప్పించుకుంటా ఉన్నాడు. ఇక్కడ కొరింథీ పత్రిక 15:9లో అది 1 కొరింథీ 2 కొరింథీ నాకు కొంచెం గుర్తులేదు. 15:9లో అపోస్తలులందరిలో తక్కువ వాడనని చెప్పేసి తగ్గించుకుంటా ఉన్నాడు. ప్రభువుతో సంబంధం కలిగిన వ్యక్తుల యొక్క స్వభావము ఈ విధంగా ఉండటానికి అవకాశం ఉంది. ఇజ్రాయేలీలో మొదటి రాజు సౌలు దేవుని దగ్గర హెచ్చించుకున్నాడు. అందుకోసమే దేవుడు తగ్గించేశాడు. హెచ్చించుకున్న వారిని ఆయన తగ్గించేస్తాడు. అంతేకాకుండా సుంకరి పరిసయ్యుల ఇద్దరు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అక్కడ సుంకరి తగ్గించుకుంటా ఉన్నాడు, పరిసయ్యుడు హెచ్చించుకుంటున్నాడు. నేను నీకు అన్ని చేశాను, ఉపవాసాలున్నాను, ప్రథమ భాగాలు ఇచ్చాను అయ్యా అని చెప్పేసి, ఈయనేమో ఆకాశం వైపు నా కనులు ఎత్తడానికి కూడా, అయ్యా నీ వైపు చూడటానికి కూడా యోగ్యం లేని వాడిని దేవుడు సుంకరి ప్రార్థన ఆలకించాడు.
మనం కూడా దేవుని దగ్గర మొదటి అక్కడ మత్తయి సువార్త 15:24 కూడా ఒక ఆమె తగ్గించుకుంటా ఉంది. మత్తయి సువార్త 15:24 అదే మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా ఉండిద్ది. 15:24 కనాను స్త్రీ తగ్గించుకుంటా ఉంది కదా. అంటే ఆ ఆ పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని ప్రభు అన్నప్పుడు నిజమే ప్రభువా అని తగ్గించుకుంది. అది ఇశ్రాయేలీయులకే కదా, ఇంకెవరికి నేను సహాయం చేయటానికి రాలేదమ్మా అని చెప్తే, అవును ప్రభువా. ఆహా, మన జీవితంలో కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు మనము తగ్గించుకున్నప్పుడు, నాకు తెలిసిన ఒక అన్న ఉన్నారు. ఆ అన్న ఆ పరిస్థితి చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది. ఎలాంటి అంటే ఆయన చాలా దీనంగా దేవుని దగ్గర ఆయన జీవితాన్ని గడుపుతా ఉన్నాడు. ఆయనకు మొదటి భార్య క్యాన్సర్ తో చనిపోయింది. మామూలుగానే చనిపోయిందేమో. 3 పిల్లలు ఉన్నారు ఆయనకి. తర్వాత రెండవ భార్యను పెళ్లి చేసుకుంటే ఆమె అదేమంటారు, బొర్రా కేవ్స్ దగ్గర పరిచర్యకి వెళ్ళి అక్కడ ఒక దోమ కుడితే ఆమె కూడా చనిపోయింది. ఆమెకు ఒక పాప పుడితే ఆ పాప ఇప్పుడు ఏదో బ్లడ్ క్యాన్సర్ తో ఆ పాప బాధపడతా ఉంది. భార్య లేదని భార్యను చేసుకుంటే మరొక భార్య చనిపోయి ఆ భార్యకు ఒక పాప పుడితే ఆ పాప ప్రతిరోజు ఆ పాప అనారోగ్యంతోనే ఉండిద్ది. తల్లి చనిపోయింది, భార్యలు ఇద్దరు చనిపోయినారు, కుమార్తె అస్వస్థతతో ఉంది. మొన్న అదే విజయవాడలో ఫ్లక్స్ వస్తే ఇల్లు కూడా మునిగిపోయింది. ఆహా, అయినా ప్రభువును వదలడే అన్న. ప్రతిదీ ఇది ప్రభువు చిత్తమే, ఇది ప్రభు దృష్టికి అంగీకారమే, ఇది నేను ప్రభు అంగీకారం లేనిది రాదు నాకు దగ్గరికి. అయ్యా నేను ఎంతగా తగ్గించుకుంటున్నాను. ఏ రోజు ప్రభు పైన నిష్ఠూరపడలేదు, బాధపడలేదు. ఆయన ప్రభులో కొనసాగుతానే ఉన్నాడు. సంఘము ఆదరిస్తా ఉంది, సంఘము ఆదుకుంటా ఉంది, సంఘము ధైర్యపరుస్తా ఉంది, సంఘము సహాయాన్ని అందిస్తా ఉంది అన్నకి. మనం కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా, ప్రభువా ఈ పరిస్థితి మా ముందుకు తెచ్చావా, ఓకే, మాకు ఇచ్చినప్పుడే మేము తీసుకుంటాము. తగ్గించుకుందాం ప్రభు దగ్గర. రెండవది, లోతు విషయంలో నిజంగా అబ్రహాము తగ్గించుకున్నాడు కదా. ఎంతమంది తగ్గించుకున్నారు? పౌలు తగ్గించుకున్నాడు, సుంకరి తగ్గించుకున్నాడు, అబ్రహాము తగ్గించుకుంటా ఉన్నాడు, కనాను స్త్రీ తగ్గించుకుంది. మనం కూడా తగ్గించుకుందాం. ప్రభుతో సంబంధం కలిగిన వ్యక్తుల యొక్క ఆలోచనలు తగ్గింపు, ఇతరులను హేళన చేసేది, ఇతరులను అవమానపరిచే విధంగా మన జీవితాలు ఉండకూడదు. ప్రభువు మనల్ని చేస్తున్న ప్రతి స్టెప్ ను ఆయన గమనిస్తా ఉంటాడు. మూడవది చూసి మొదటి పరిశుద్ధాత్మునితో సంబంధం. లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసుకుందాము. లూకాసు వార్త 1:14. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భంన పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేక ఎవరితో నిండుకున్నాడంట? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు, దేవునితో సంబంధం కలిగిన వాడు యోహాను. ప్రభుతో సంబంధం కలిగిన వాడు యోహాను, పరిశుద్ధాత్మునితో సంబంధం కలిగిన వాడు యోహాను. పరిశుద్ధాత్ముని ఈ లోకంలోనికి రాకముందే, భూమిలో అడుగు పెట్టక ముందే ఆయన పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉన్నాడు. ఆయన అడుగు పెట్టక ముందే పరిశుద్ధాత్మతో సంబంధం కలిగినాడు. మనం అడుగు పెట్టినాకనన్నా సంబంధం కలిగి ఉందాం. పరిశుద్ధాత్మతో సంబంధం కలిగినారు. బైబిల్లో అలాంటి వ్యక్తులు ఒక 3 మనకు కనిపిస్తా ఉంటారు. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 15వ వచనంలో ఒక పరిస్థితి కనిపిస్తా ఉంటది. ఇక్కడ పరిశుద్ధాత్మునితో సంబంధం కలిగిన వారు కొంతమంది, అంటే ఈ భూమి మీదకి రాకముందే పరిశుద్ధాత్మతో సంబంధం కలిగిన వారు, మనొక్క భార్య అయిన ఆమెకు పుట్టిన సంస్థ కదా, కుమారుడైన సమూయేలు, తర్వాత వచ్చేసి యోహాను, వీళ్ళంతా నాజీరు చేయబడిన వారు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 15వ వచనంలో ఆ నాజీరు అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధాత్మ పొంగని పిండి, కంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి. సంఖ్యాకాండము 6:15 అక్క. 15 మా
అదేనాది అదే అక్క. 6:1 మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చు. అక్క నాజీర్ అంటే 13వ వచనంలో వస్తుంది అక్క. చూడమ్మా. నాజీరు రెండవ వచనం. ప్రత్యేకంగా ఉండు దినములు నిండిన తరువాత 6:13. ఆ, నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరువాత వాని ఉమ్, గూర్చిన విధి ఏదనగా ఉమ్, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వానిని తీసుకొని రావలను. అప్పుడు అతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రె పిల్లను సమాధాన బలిగాను నిర్దోషి అయిన ఒక పొట్టేలును గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి పంటలను నూనెను కలిపి అదేనక్క. కాదు, ఇక్కడ 6:1 అమ్మా. రెండవ వచనం. రెండవ ఒక వచనంలో ఉంది. రెండు చూడండి. పురుషులే పురుషులే గాని గాని స్త్రీయే కాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకునిన ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలేను. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసంనైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకంగా 6:6 చూడండి. అతడు యెహోవాకు ప్రత్యేకముగా దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. ఏ శవమును ముట్టకూడదు. ముట్టవలదు. శవం కూడా అతడు ఎదగనీయకూడదు కదా. 3 ఉన్నాయి అన్నమాట. వెంట్రుకలు కత్తిరించుకొనకూడదు, శవాన్ని ముట్టకూడదు, ద్రాక్షారసాన్ని తాగకూడదు. ఇదంతా పరిశుద్ధాత్మంతో సంబంధం కలిగినప్పుడు నాచీరును గూర్చిన విషయాలన్నమాట. మా దేవుడు మనకు కూడా కొన్ని ఇచ్చాడు. మనం ఎట్లా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుని బిడ్డలంగా చెప్పబడిన మనము దేహార్పణ, వాళ్ళు నాజీరుగా వారు అర్పించబడ్డారు. మనం మన దేహాలు ఆయనకు అర్పించబడాలి. రోమపత్రిక 12లో ఉందనుకుంటా దేహార్పణ. మన దేహాన్ని దేవునికి ఇవ్వాలి. చాలా మంది మన దేహాలను దేవునికి ఇవ్వట్లేదు. మన దేహాలను మన కోసమే, మన దేహాలను మన అవసరతల కోసమే వాడుకుంటా ఉన్నాము. ఇంకా కొంతమంది దేహాలను టీవీల ముందు సమర్పిస్తా ఉన్నారు. కొంతమంది దేహాలను సెల్ ఫోన్లకు సమర్పిస్తా ఉన్నారు. కొంతమంది దేహాలను వారికి ఇష్టం వచ్చిన ప్రాంతాలకు సమర్పించుకుంటా ఉన్నారు, స్నేహితులకు సమర్పించుకుంటా ఉన్నారు. మా పరిశుద్ధాత్మునితో సంబంధం కలిగిన మన దేహాలను దేవునికి సమర్పించుకోవాలి. అయితే ఇక్కడ ఏ దేహము దేవుని కాబట్టి దేహముతో చేసే పనులన్నీ కూడా దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఈ దేహము దేవునిది, మనది కాదు. దేహము దేవుని ఆలయం అయి ఉన్నది కదా. దేహములో ప్రతి అవయవము ఆయన చేత సృజించబడినది. మనము ఆయనకు లోబడాలి. పరిశుద్ధాత్మ యోహాను బ్రతికినంత కాలం కూడా పరిశుద్ధతను పవిత్రతను ఆయన కాపాడుకున్నాడు. మనం బ్రతికినంత కాలం పరిశుద్ధాత్మ మనకి ఉండాలి. ఆయన ఆలయములో పరిశుద్ధత కావాలి. ఆయన బిడ్డలుగా జీవిస్తున్న మనము మన ఇంటిలో పరిశుద్ధత కావాలి. జీవితంలో పరిశుద్ధత కావాలి. ఆయన గ్రంథంలో పరిశుద్ధతను గురించి ఉంది కాబట్టి ఆయన పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. కాబట్టి పరిశుద్ధత. రెండవది లివింగ్ సాక్రిఫైస్, సజీవ అర్పణ కలిగి ఉండాలి. మనము దేహాలను అర్పించాలి. రెండవది పరిశుద్ధార్పణ కలిగి ఉండాలి. మూడవది సజీవ అర్పణ కలిగి ఉండాలి. పాత నిబంధనలో లేవీయులు అర్పించేవి నిర్జీవ బలులు, కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన బలిగా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును సజీవ బలిగా, యెఫ్తా కుమార్తె సజీవ బలిగా, అయితే యేసుక్రీస్తు కాబట్టి సజీవ బలిగా మన జీవితాలు సమర్పించుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 5:35 చూసి మనం ముగిద్దాం. యోహాను సువార్త 5:35. అలాంటి మనము ఎలా జీవించాలి? సజీవులముగా ఉన్న మనము, సజీవ అర్పణలుగా ప్రభు కోసం అర్పించుకున్న మనము ఏ విధంగా జీవించాలని యోహాను సువార్త 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ప్రకాశిస్తున్న దీపమై ఉండెను. నిజంగానే తన జీవిత కాలం అంతయు మండుతూ ప్రకాశిస్తా ఉన్నాడు ప్రభు కోసము. సజీవ అర్పణగా ఉన్నా మన జీవితాలు మండాలి ప్రభు కోసం.
ప్రభు కోసము తపన కలిగి ఉండాలి, దేవుని కోసం జీవించాలి అనే తపన కలిగి ఉండాలి. ఏలియా తపన కలిగి ఉన్నాడు. ఇజ్రాయేలీల దేశములో విగ్రహారాధన మొత్తము యెజెబెలు, ఆహాబు విగ్రహాలతో నింపబడితే ఆ పట్టణాన్ని చూసి మండిపోయినాడు ఏలియా. మనకు కూడా మనము మండాలి, ప్రభు కోసము మండే వాళ్ళంగా మనం ఉండాలి. మన జీవితాలు ఛాలెంజ్డ్ గా ఉండాలి. ఏలియా మండుతా ఉన్నాడు. ఈరోజు చాలా మంది నార్త్ ఇండియా లేకపోతే రకరకాల ప్రాంతాలలో మిషనరీస్ మండిపోతున్నారు ప్రభు కోసం. రోషం కలిగిన వారుగా సేవ చేస్తా ఉన్నారు. వారి కోసము వారి వారి జీవితాలు సమర్పించుకోవటం కాదు కానీ ప్రభు కోసము వారు మండుతా ఉన్నారు జ్వాలలుగా. ఆసక్తితో మండుతున్నాడు యోహాను. ఆయన మండుతూ అనేకులను మండిస్తున్నాడు అక్కడున్న ప్రాంత ప్రజలందరూ. అరణ్యములో ఆయన పరిగెత్తి దేవుని హెచ్చరిస్తా ఉన్నాడు. చాలా మంది మిషనరీస్, డేవిడ్ బ్రైనార్డ్ ఆయన ఉన్నత విద్యను అభ్యసించిన వాడే నరమాంస భక్షకుల మధ్యలోకి వెళ్ళిపోయినాడు, రెడ్ ఇండియన్స్ మధ్యలోకి పరిచర్య చేస్తున్నాడు, మండుతూ ఉన్నాడు. అమ్మా మన హ్యాపీగా మనం ఉంటా ఉన్నాము, ఏదో ఆ టయానికి ప్రభు కోసం ఉత్సాహంగా ఉజ్జీవంగా ఉన్నట్లుంటున్నాం. కానీ ప్రభు అంటున్నాడు ఎల్లప్పుడూ మండుచూ ఉండాలి ప్రభు కోసం. కాబట్టి మండే వారంగా ఉందాము. ప్రజలను ప్రేమించే, ఎప్పుడైతే మనము ఉన్నామో ప్రభువును ప్రేమించే వాళ్ళంగా ఉంటాము, ప్రభు కోసము సమర్పించుకునే వారంగా ఉంటాము. అమ్మా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం నా కోసము ఆయన కల్వరి గిరిలో మిట్ట మధ్యాహ్న కాలం వేళ ఎవరు తిప్పివేవని అప్పం వలె ఆయన మాడిపోయినాడు నీ కోసం నా కోసం. ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు నీ కోసం నా కోసం. అమ్మా ఎందుకో తెలుసా, నీవు నేను నరకములో అహోరాత్రులు కాలవలసిన బ్రతుకులు మనవి. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ మంటలో మలమల మాడవలసిన బ్రతుకులు మనవై ఉంటే ఆయన మన కోసం కలువరి సిలువలో మండిపోయినాడు. ఆయన మండాడు మన కోసం, కలవరి సిలువలో మాడిపోయినాడు. అమ్మా నీవు నేను ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం ఆయన కోసం మండుతూ ప్రజ్వలిస్తున్న దీపం వలె వెలుగుతాం మనం ఈ లోకంలో. ప్రభా నీ వచ్చు పర్యంతరము మేము మా స్వార్థం కోసం, లేకపోతే మా యొక్క బ్రతుకుల కోసం, లేకపోతే మా అవసరతల కోసము కాదు మేము జీవించేది. మా దేహాలు నీ కోసం సమర్పించుకోవటానికి. దేవునితో సంబంధం కలిగిన యోహాను మా ముందున్నాడు, ప్రభుతో సంబంధం కలిగిన యోహాను మా ముందున్నాడు, పరిశుద్ధాత్మతో సంబంధం కలిగిన యోహాను అయా మాలో పరిశుద్ధాత్మగా మీరుంటూ ఉన్నారు. మేము నీ కోసం మంటి ప్రజ్వలిల్లి నీ కోసము మా జీవితాంతము యోగ్యులంగా నిలబడటానికి నివచ్చంతు పర్యంతము మేము మీ కొరకు ఎదురు చూస్తూ మండే వారంగా ఉండటానికి సహాయం దయచేయమని ఈ సాయంకాలం వేళ అలాంటి ఛాలెంజ్ తో ప్రభు దగ్గర మనం ముందుకు సాగిపోదాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.